ఈ రోజున 16 లక్షల లీటర్ రూపాయలు బోనస్ ని పంచుకోగలుగుతున్నారు అంటే మరి వారి యొక్క కృషి ఎంత చక్కగా ఉంది అన్నది మరి వారందరినీ అభినందిస్తూ ముఖ్యంగా 2-3 విషయాలు సమయాభావం వల్ల నేను చాలా విషయాలు మీతో మాట్లాడి కొన్ని విషయాలు మీతో తెలియజేయాలని చెప్పేసి అనుకున్నాం కానీ మరి ఈ వర్షం వల్ల అనుకున్న సమయానికి ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోలేకపోయినప్పటికీ కూడా మరి కొన్ని ఏవైతే ముఖ్యమైన విషయాలు తెలియజెప్పాలో అవి తెలియజెప్పి నేను ముగిస్తూ తర్వాత మిగతా పెద్దలు మాట్లాడేందుకు మనం యాక్షన్ ప్లాన్ తయారు చేసుకున్నామండి. ముఖ్యంగా మరి కోట్ల రూపాయల ఆదాయం సమకూరేటటువంటి ఈ రాష్ట్రంలో మరి పశు సంవర్ధక అంటే ఈ రంగం పాలు, మాంసం, గుడ్లు ఈ 3 ఉత్పత్తుల ద్వారా దాదాపు 7% అంటే ప్రతి 100 రూపాయల్లో 7 రూపాయలు ఈ రంగం నుంచి సమకూరేటటువంటి ఈ రంగాన్ని మరి ఒక గ్రోత్ ఇంజన్ లాగా అంటే తక్కువ పెట్టుబడి పెట్టినప్పటికీ ఎక్కువ ఆదాయం సమకూరేటటువంటి రంగంగా దీన్ని గుర్తించి మరి రాష్ట్ర ప్రభుత్వం అనేక కొత్త పథకాల్ని ఈ రంగం ద్వారా రైతులకి అందజేయాలని చెప్పేసి భావించి మరి కేవలం గతంలో 55 కోట్ల రూపాయలు ఉండేటటువంటి ప్రణాళిక బడ్జెట్ని ఈ రోజున 183 కోట్ల రూపాయలు గత సంవత్సరం ఈ సంవత్సరం ఇంకా ఎక్కువ చేయాలని చెప్పేసి భావిస్తుంది. మరి దాదాపు 3-4 రెట్లు బడ్జెట్ని పెంచి ఈ రైతాంగానికి కావాల్సినటువంటి ఈ ఉత్పత్తి ఖర్చు ఏదైతే ఉందో దాన్ని తగ్గించి ఉత్పత్తి ఖర్చును తగ్గించి మరి పాల ఉత్పత్తి కానీ మన ఈ ఉత్పత్తులన్నీ కూడా పశువుల నుంచి వచ్చేటటువంటి ఉత్పత్తుల ఖర్చుని తగ్గిస్తూ రైతుకి అది గిట్టుబాటుగా ఉండే విధంగా చేయాలనే ఆలోచనతో మరి ఈ ముఖ్యంగా ఉత్పత్తి రావాలని అంటే దానికి జన్యుపరంగా శక్తి ఉండాలి. శక్తి ఉన్నప్పటికీ కూడా మంచి పశు పోషణ లేనట్టయితే మరి ఆ ఉత్పత్తిని సాధించడం సాధ్యం కాదు. కాబట్టి మరి ఉత్పత్తిలో దాదాపు 70% ఈ మేత మీదే ఖర్చు అవుతుందనే విషయాన్ని గ్రహించి ప్రభుత్వం ఆ మేతలో ఖర్చుని తగ్గించడానికి కావాల్సిన చర్యలు అనేకం చేపట్టింది. మరి వాటిల్లో భాగంగానే గతంలో ఎప్పుడూ లేనటువంటిది ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి టెక్నాలజీస్ సాంకేతిక పరమైనటువంటి వివరాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ గుర్తించి అవి మన రైతాంగానికి ఏవైతే అమలు చేసుకోవడానికి వెసులుబాటు ఉంటుందో అటువంటి టెక్నాలజీస్ అన్నీ కూడా మనం ఇక్కడ తీసుకొచ్చి రైతులకు పరిచయం చేసి వాటి ద్వారా ఉత్పత్తి ఖర్చును తగ్గించుకుంటూ ఈ ఇన్పుట్ సబ్సిడీని ఇవ్వటం ద్వారా ఈ స్థాయికంగా ఉండే విధంగా రైతులకి చేపట్టే కార్యక్రమాల్లో భాగంగా ముఖ్యంగా మరి ఈ మేతకు సంబంధించినటువంటి ఈ సైలేజ్ ఈ కార్యక్రమం ఉద్దేశం ఏంటంటే మనం మామూలుగా గతంలో మేము చదువుకునేటప్పుడు కేవలం పాతరగడ్డి అని అంటే మన కేవలం గవర్నమెంట్ ఫారాల్లో మాత్రమే తెలిసినటువంటి సాంకేతిక ప్రక్రియ. మరి అటువంటి దాదాపు 20-30 సంవత్సరాలు అయింది మేము కాలేజీ నుంచి బయటకు వచ్చి. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఆ సాంకేతిక పరిజ్ఞానాన్ని రైతులకి చేరవేయలేకపోయాం. దానికి కారణాలు అనేకం ఉన్నాయి. అది ఫార్మర్ ఫ్రెండ్లీగా లేకపోవడం వల్ల ఆ టెక్నాలజీ ఇప్పటి వరకు రైతులకు చేరలేదు. కానీ అటువంటి టెక్నాలజీని ఇప్పుడు రైతులకి చేరవేస్తూ అది ముఖ్యంగా ఈ పాతరగడ్డి వల్ల ఎక్కువ కాలం నిల్వయించుకోవడానికి దోహదపడేటటువంటి టెక్నాలజీ ఇది. పచ్చిమేత రూపంలోనే నిల్వ ఉంచుకొని ఆ పచ్చిమేత ఎండాకాలంలో కూడా పాతరగడ్డిని నిల్వ ఉంచుకునే పద్ధతే ఈ సైలేజ్ బేల్స్ పద్ధతి. మరి ఇది ఏ వ్యక్తి ఆ వ్యక్తి చేసుకోవడానికి అది సాధ్యం కాదు. ఇది ఎవరికి వాళ్ళు చేసుకునేది మరి చిన్న గుంతలు తీసుకుని వాటిల్లో ఏదైతే మొక్కజొన్న పంట ఉంటుందో దాన్ని చిన్న ముక్కలుగా తరిగి నిల్వించుకునే పద్ధతి ఉంది. అది గుంతల్లో చేసుకోవచ్చు. ఎవరికి వాళ్ళు ఏ రైతుకు ఆ రైతు చేసుకునేటటువంటి ప్రక్రియ అది వాళ్ళకు మాత్రమే ఉపయోగపడుతుంది. కానీ ఇప్పుడు మనం పరిచయం చేస్తున్నటువంటి టెక్నాలజీ ఏదైతే ఉందో అది భూమి లేనటువంటి రైతులు కానీ ఎవరు తక్కువ భూమిని ఇటువంటి పశుగ్రాసం పెంచడానికి కావాల్సినటువంటి అవసరాలకు మళ్లించకుండా మరి ఈ పశుగ్రాసం మార్కెట్లో అందుబాటులోకి తీసుకొచ్చే విధంగా ఈ తీసుకొచ్చేటటువంటి గడ్డి పచ్చిమేత రూపంలోనే 365 రోజులు రైతుకు అందుబాటులో ఉండే విధంగా
తీసుకుని వచ్చే ప్రక్రియనే ఈ సైలేజ్ బేల్స్. మాకు దురదృష్టం ఇక్కడ ఈ వర్షం రావడం వల్ల అది కూడా మేము ఇక్కడ దాన్ని డిస్ప్లే చేయలేకపోయాం. ఇక్కడ మీకు ప్రదర్శన పెడదామని అనుకున్నాం, కానీ ఇప్పుడు మంత్రి గారు వచ్చే లోపలనే దాన్ని ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. అది మీరు కూడా రైతులందరూ కూడా చూశారని భావిస్తున్నాం. మరి ఆ సైలేజ్ అనేటటువంటి ఈ పాతరగడ్డ ఏదైతే ఉందో దాన్ని విలువ ఖర్చు ఎక్కువైనప్పుడు మనకి తయారు చేసుకునేటప్పుడు దాన్ని ప్రాసెసింగ్ కాస్ట్ ఎక్కువ అవుతుంది. దాన్ని సబ్సిడైజ్ చేయడానికి ప్రభుత్వం ముందుకు వచ్చి ఇప్పుడు రైతులందరికీ అది చేరువలో ఉండే విధంగా దాన్ని మరి మా బ్యానర్లో చూసిన రీతిలో ఆ రేటుకే మీకు అందుబాటులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో మరి ఈ కార్యక్రమాన్ని నేను అనుకోవటం ఇది ప్రపంచ దేశాల్లో ఇతర దేశాల్లో ఉంది, కానీ మన దేశంలో ఈ సంవత్సరమే ప్రవేశపెట్టబడింది. మరి ఈ కార్యక్రమాన్ని ఇంత భారీ ఎత్తున మన రాష్ట్రంలో మరి రైతాంగానికి పరిచయం చేయడం మొట్టమొదటిసారిగా చేస్తున్నాం. కాబట్టి మరి అటువంటి కార్యక్రమం ఈ జిల్లాలో మీ కలెక్టర్ గారి యొక్క ప్రోత్సాహంతో అది అందున ఈ గ్రామంలో మీ భాస్కర్ రెడ్డి గారి ప్రోత్సాహంతో మరి ఈ కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించుకుంటున్నామంటే అది మీకు ఇది చిరస్థాయిలో చరిత్రలో మిగిలిపోతుంది. అంటే మీ మదిలో ఉన్నా లేకపోయినా ప్రభుత్వ రికార్డుల్లో ఎప్పటికీ అది మిగిలిపోతుంది అన్నమాట. మొట్టమొదటిసారిగా మనం ఇక్కడ ఇంట్రడ్యూస్ చేస్తున్నాం కాబట్టి ఈ కార్యక్రమాన్ని అది మీకు అవకాశం లభించింది. దాన్ని నిజంగా అది వాడి రైతులు ఇది మాకు కావాల్సినటువంటి ఫీడ్బ్యాక్ ఏమిటంటే ఇది వాడిన తర్వాత మేము డెఫినెట్గా ఈ టెక్నాలజీని పరిచయం చేయడానికి కావాల్సినటువంటి వ్యక్తుల్ని మేము చాలా వెతికి పట్టుకోవాల్సి వచ్చింది. ఎందుకంటే దీనికి సంబంధించి మనకెవరికి తెలియదు. ఇతర దేశాల్లో చదువుకుని వచ్చి మరి వాళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత మంచి సంవత్సరానికి 25 లక్షల రూపాయలు వచ్చేటటువంటి ఆదాయాన్ని కూడా వదులుకుని మన రాష్ట్రం విడిపోయిన తర్వాత ఈ రాష్ట్రానికి మన వంతు కూడా సేవ చేయాలనే ఉద్దేశంతో కొంతమంది ఎన్ఆర్ఐ కుర్రాళ్ళు వస్తే వాళ్ళని అక్కడ స్టడీ చేయించి ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత వాళ్ళు ఇచ్చినటువంటి సహాయ సహకారాలతో మనం ఈ కార్యక్రమాన్ని ఇక్కడ మీ ముందు తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ మన వారిని పరిచయం చేయడం నా బాధ్యత. కొంచెం ముందుకు రండి, ఇటు రండి. ప్రొడక్ట్స్ని మనకి అందుబాటులోకి తీసుకొచ్చినందుకు నేను మీ అందరి తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటూ ముఖ్యంగా ఈ యొక్క ఈ సైలేజ్ బేల్ ఏదైతే ఉందో బేల్స్ అంటాం అది ఆ బేళ్ళని మనం ఒక్కసారి ఓపెన్ చేసి తెరిచిన తర్వాత మనకు 3-4 రోజుల్లో అది వాడేయాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి అందులో ఎంత మోతాదు ఉంది, మనం ఎన్ని రోజులు మనకున్న పశువులు ఎన్ని, అవి 3-4 రోజుల్లో తెరిచిన తర్వాత దాన్ని వాడేసుకోవడానికి కావాల్సినటువంటి ప్రణాళిక సిద్ధం చేసుకుంటే డెఫినెట్గా ఈ యొక్క ఈ సైలేజ్ అనేది విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకొచ్చేటటువంటి అవకాశం ఉంటుందన్నమాట. ఉత్పత్తి ఇది ఎందుకంటే కార్బోహైడ్రేట్ అనేటటువంటి పిండి పదార్థం అవసరం పాల ఉత్పత్తికి. ఆ పిండి పదార్థం ఇందులో మెండుగా ఉంటుంది. కాబట్టి అటువంటిది మనం రైతులకి పశువులకి అందజేస్తున్నాం. కాబట్టి పాల ఉత్పత్తి డెఫినెట్గా ఇప్పుడు లీటర్ ఇస్తుంటే లీటర్ 20 లీటర్ పావు పెరిగేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇది దయచేసి రైతులు వాడి దీని యొక్క మీ యొక్క సూచనలు ఇచ్చినట్టయితే దీన్ని ఇంకా మరింత విస్తృతపరచడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని మరి ఇంత ఘన విజయంగా నిర్వహించుకోవడానికి మీరు అందరూ సహకరించినందుకు మరి మా మంత్రి గారు ఇక్కడ పిలవగానే వచ్చి మీ అందరితో పాల్పంచుకోవడానికి అవకాశం కల్పించినందుకు వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ మరొక అవకాశంలో మీకు మరిన్ని వివరాలు తెలిపే అవకాశం ఉంటుంది. సమయాభావం వల్ల మనం ఎక్కువ మాట్లాడలేకపోతున్నాం కాబట్టి నాకు ఈ అవకాశం ఇచ్చిన ఆర్గనైజర్స్కి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు. ధన్యవాదాలు. తర్వాత ఆరిగడ్డ ఈ సమావేశానికి ఇచ్చినందుకు మరీ కృతజ్ఞతలు. ఇక్కడికి వచ్చిన అతిథులకు అందరికీ నమస్కారాలు తెలుపుకుంటూ ముఖ్యంగా సార్ డైరెక్టర్ గారు అంతా చెప్పారు, భాస్కర్ రెడ్డి కారణమని కాదు, అల్లూరు ప్రజల కారణం. కేఈ ప్రతాప్ గారికి స్వాగతం సుస్వాగతం. అలాగే జిల్లా పరిషత్ చైర్మన్ శ్రీ మల్లెల రాజశేఖర్ గారికి కూడా స్వాగతం సుస్వాగతం. ఇది కొత్త టెక్నాలజీ, ఇది విదేశాల నుంచి వచ్చింది మన ఊరికి. మనమంతా దీన్ని ఉపయోగించుకుందాం. నేను ఈ వేదిక మీ నుంచి మన ఊరి తరఫున మంత్రి గారిని
మన్నూరు తరఫున మంత్రి గారిని నేను ఒక్కటే కోరుతున్నాను సార్, కలెక్టర్ గారిని సార్, మంత్రి గారిని కలెక్టర్ గారిని ఒకటే కోరుతున్నాను సార్, మా ఊరికి 1000 మెట్రిక్ టన్నులు సేలేజ్ ఇప్పించాల్సిందిగా కోరుతున్నాను సార్. తర్వాత ఈ సేలేజ్ గురించి ఇప్పుడిప్పుడే టెక్నాలజీ తెలుసు, కానీ చాలా మందికి మీకు ఇది తప్పకుండా ఉపయోగపడతాయని మాత్రం తప్పకుండా చెప్తా. మీరందరూ విస్తృతంగా వాడి మన పాల ఉత్పత్తి పెంచాలని మీ అందరికీ కోరుకుంటూ, వచ్చే మార్చి 31 లోపల మన ఊర్లో ఎవరు లెట్టిన్ లేని ఇల్లు ఉండకూడదని కోరుకుంటూ, దానికి గ్రామ పెద్దల తరఫున ఈ ఊరి ఉద్యోగస్తుల తరఫున అంతా డొనేషన్స్ ఒక 2-3 లక్షల రూపాయల డొనేషన్స్ కలెక్ట్ చేసినాను. ప్రతి ఒక్క వ్యక్తికి ఇంట్లో లెట్రిన్ కట్టించుకునే ఇంటికి సిమెంటు ఇసుక ఈ దాతల నుంచి మీకు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మనం అందరం లెట్రిన్ కట్టించుకొని ఎవరు బహిరంగ విసర్జన మూల విసర్జన చేయకూడదని మనం అందరం ప్రతింపుడాలని మనం అందరం లేచి ఒక్కసారి చేయొద్దండి, మనం చేస్తామో లేదా అని. థ్యాంక్ యూ సార్, ఇంత విలువైన సమయాన్ని ఇచ్చినందుకు మరీ నేను కోరుతున్నాను సార్. నేను మాత్రం ఒక్కని కాదు సార్, ఈ ఊరంతా. ఆలగడ్డ నియోజకవర్గపు శాసనసభ్యురాలు శ్రీ వేదికని అలంకరించిన మన అగ్రికల్చర్ మార్కెటింగ్ మినిస్టర్ పుల్లారావు గారికి నేను స్వాగతం తెలియజేసుకుంటున్నాను. వేదిక పైన ఉన్న పెద్దలందరికీ నమస్కారాలు, అల్లూరు గ్రామ ప్రజలందరికీ నా నమస్కారాలు. ఈరోజు మన పుల్లారావు గారు ఫస్ట్ టైం మన ఆలగడ్డ కాన్స్టిట్యున్సీకి రావడం జరుగుతుంది. అది అల్లూరు గ్రామంకి రావడం మన అదృష్టంగా భావించాలి. ఎందుకంటే ఈరోజు అగ్రికల్చర్కి సంబంధించి మనము చాలా నష్టపోతున్నాము, చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి మనకి. ఈరోజు మినిస్టర్ గారు మన దగ్గరికి వచ్చారు. మనకు కావాల్సిన కష్టాలు బాధలు నేను నా కళ్ళారా చూసినవి కూడా ఈరోజు మినిస్టర్ గారి దృష్టికి తీసుకురావాలని కూడా అనుకుంటున్నాను. అంకుల్, అయినా మీకు టైం ఎక్కువగా లేదు, కానీ ఒక 5 minutes నాకు కంపల్సరీ కావాలి నేను ప్రాబ్లమ్స్ మీ ముందర పెట్టడానికి. ఈరోజు అల్లూరు గ్రామంలో చూసుకుంటే నిజంగానే చాలా గర్వపడాల్సిన విషయం. ఈరోజు 500 లీటర్లతో స్టార్ట్ అయ్యి ఈరోజు 4000 లీటర్లు ఈ ఒక్క గ్రామం నుంచే వస్తున్నాయంటే నిజంగా నేను చాలా గర్వపడుతున్నాను ఆ అల్లూరు గ్రామం చూసి. అదే విధంగా అన్ని గ్రామాల్లో కూడా ఇదే విధంగా ముందుకు రావాలని చెప్పి రైతులందరినీ కూడా నేను ఎంకరేజ్ చేయాలని చెప్పి కూడా నేను మన గవర్నమెంట్ సైడ్ నుంచి కూడా అన్ని చోట్ల ఇలాగే వాళ్ళకి సపోర్ట్ ఇవ్వాలని కూడా నేను కోరుకుంటున్నాను. అదే విధంగా ఈరోజు మనము మన ఆలగడ్డ కాన్స్టిట్యున్సీలో చూసుకుంటే చాలా వరకు మన రైతులు కానీ మనం అందరం కూడా వర్షం పడితే ఆ నీళ్ళతోటి, లేకపోతే మన కేసీ కెనాల్ నుంచి వచ్చే నీళ్ళతోటి మన రైతులు డిపెండ్ అయి ఉంటారు. కానీ పోయిన సంవత్సరం చూసుకుంటే మనకి వర్షాలు అట్లా సరిగ్గా పడలేదు. అటు మనకి రావాల్సిన కేసీ కెనాల్ నుంచి రావాల్సిన నీళ్లు, మన శ్రీశైలం డ్యామ్ నుంచి రావాల్సిన నీళ్లు కూడా మనకి సరిగ్గా రాకపోవడం వల్ల నష్టపోయినప్పుడు కూడా ప్రభుత్వం సైడ్ నుంచి ఇన్పుట్ సబ్సిడీ మన ఈరోజు ఆలగడ్డ కాన్స్టిట్యున్సీలో మన కర్నూలు జిల్లా మొత్తం చూసుకుంటే 42 మండలాలు కరువు ప్రాంతాలుగా ప్రకటించడం జరిగింది. అదే విధంగా ఆలగడ్డలో చూసుకుంటే ఆలగడ్డ కాన్స్టిట్యున్సీలో అన్ని మండలాలు కరువు ప్రాంతంగా కరువు మండలాలుగా అనౌన్స్ చేశారు. కానీ పోయిన సంవత్సరం అనౌన్స్ చేశారు, ఈ సంవత్సరం కూడా అనౌన్స్ చేశారు, కానీ ఇన్పుట్ సబ్సిడీ అనేది ఇంతవరకు రైతులకి ఏ ఒక్కరికి కూడా అందలేదు. అది మొన్న నేను జన్మభూమి కమిటీ ప్రోగ్రామ్స్ కి నేను వెళ్ళినప్పుడు కూడా చాలా మంది రైతులు కూడా వచ్చి ఈ సమస్యల గురించి చెప్పడం జరిగింది. అదొక్కటైతే ఇంకొకటి మన రుణమాఫీల గురించి కూడా నాకు చాలా వరకు కంప్లైంట్స్ రావడం జరిగింది. రైతులందరూ కూడా చెప్పడం జరిగింది. రుణమాఫీ కూడా 2వ విడత ఇంకా రాలేదని చెప్పి చాలా మంది రైతులు ఇబ్బంది పడుతున్నారు. ఈరోజు అది కూడా నేను మినిస్టర్ దృష్టికి తీసుకురావాల్సిన అవసరం చాలా ఉంది. కాబట్టి అది కూడా కొంచెం సీరియస్ ప్రాబ్లమ్ గా చూడాల్సిన అవసరం చాలా ఉందని కూడా మీకు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మనకి క్రాప్ సర్వే చేయడం జరిగింది. పోయిన సంవత్సరం క్రాప్ సర్వే చేశారు, మినిస్టర్ గారి దృష్టికి తీసుకురావాలి. ఇది క్రాప్ సర్వే చేసినప్పుడు చాలా తక్కువ సమయం ఇవ్వడం జరిగింది. ఆ తక్కువ సమయం ఇవ్వడం తోటి చాలా మంది రైతులు కూడా క్రాప్ సర్వే చేయడము చాలా మందికి కుదరలేదు. అది మళ్ళీ ఆ క్రాప్ సర్వే చేస్తే చాలా మందికి అది ఉపయోగపడుతుంది. ఎవరైతే ఆ లిస్ట్ లో